ప్రభునియందు ప్రియులారా, ఈ రెండవ సమావేశానికి మీ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ మనము మత్తయి సువార్త 19వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు, 9 నుంచి 12 వచనాలు చదువుకుందాం. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులునగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనియుండును, వారిరువురు ఏక శరీరులయ్యుందురు. కనుక వారిరువురు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు పలికెను. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు శిష్యులు, భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడుకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికి ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులైన వారును కొందరు ఉన్నారు. గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక అని పలికెను. ప్రియులారా, ప్రభువు జీవించినటువంటి కాలములో స్త్రీలకు, పిల్లలకు సమాజంలో పెద్ద గౌరవము కానీ చోటు కానీ లేదు. ఉదాహరణకి, ఇజ్రాయేలు ప్రజలలో సినగోగులో కూడా స్త్రీలు ప్రవేశించడానికి యోగ్యులు కారు, వాళ్ళు బయటే ఉండేవాళ్ళు. స్త్రీని మానవ చరిత్ర కూడా ఒక సొత్తుగా మార్చేసింది, కానీ ఒక స్త్రీకి నిజమైనటువంటి గౌరవము, ఔచిత్యము, స్థానము ఇవ్వలేదు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, పురుషాధిక్యతలో స్త్రీ ఎప్పుడూ కూడా రెండవ వ్యక్తిగానే మిగిలిపోయింది, కానీ మొదటి వ్యక్తి ఎప్పుడూ కాలేదు. అయితే కొన్ని సమాజాల్లో మాతృశ్రీ అనగా తల్లి మాతృస్వామ్యము అంటే తల్లిగా గుర్తించబడినటువంటిది, తల్లికి ఉన్నటువంటి స్థానము కూడా ఎంతో గౌరవనీయమైనది అని చరిత్రలో మనము చూసుకొని వస్తూ ఉన్నాం. కానీ మాటలు పెద్దవే, చేతలు చాలా చిన్నవే. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప కూడా దాటదు. మన సమాజంలో పరస్పర విరుద్ధమైనటువంటి అనేక విషయాలు ఉన్నాయి. పైకి గొప్పలు చెప్తారు, స్త్రీ దేవత, ఇది అది అంటారు, కానీ ఇంట్లో బాతునే ఉంటారు. చాలా గృహహింస ఈరోజు జరుగుతూ ఉన్నది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తముగా ఇది గ్లోబల్ ఫెనోమినా అంటారు. ఈ గృహహింసలో ఎక్కువగా హింసించబడినటువంటి వ్యక్తి స్త్రీయే. అందువలన యేసు ప్రభువు ఈ మాట చెప్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రభు సమాధానం ఇది,
ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? మనము ఆదికాండంలో ఇదే విషయాన్ని మనము చక్కగా మొదటి ప్రసంగములో ఆలకించి ఉన్నాము. ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనియుండును, వారిరువురు ఏక శరీరులయ్యుందురు. కనుక వారు ఇరువురు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అప్పుడు వాళ్ళు అంటారు, అట్లయినా విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాటకు మోషే అనుమతించనే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. సోదరులారా, ప్రపంచవ్యాప్తముగా వివాహము, విడాకులు, డివోర్స్ అంటున్నాము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, ఐరోపా అనేక దేశాలలోనూ గత 4 సంవత్సరాలు నేను ఆస్ట్రేలియాలో పనిచేశాను. ఆస్ట్రేలియాలోనూ కూడా 100% వివాహాలు విడాకులకు దారితీస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. స్వార్థ సంస్కృతిని పెంపొందించే సమాజం ఇది. నీ సుఖం నువ్వు చూసుకో, మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. అది భార్య కావచ్చు, తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, అన్నదమ్ముడే కావచ్చు, అక్కచెల్లెలే కావచ్చు. ముందు నీ సుఖం నువ్వు వెతుక్కో. ఇది ఈరోజు సమాజం ప్రోత్సహిస్తున్నటువంటి విషయాలు ఇవి. ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు జతపరచిన జంటను మానవ మాతృడు వేరుపరచకూడదని. ప్రపంచంలో ఈరోజు అనేక దేశాలు విడాకుల్ని కూడా చట్టబద్ధం చేస్తాయి, కానీ శ్రీసభ ఎన్నడూ చేయలేదు. శ్రీసభ ఎప్పుడూ కూడా క్రీస్తు ప్రభుని యొక్క ఈ బోధనకు అంటిపెట్టుకుని ఉన్నది. మన క్యానన్ లాలో కూడా కొన్ని సందర్భాలలో, ఏ సందర్భాలలో వివాహము చెల్లనేరదు అన్నటువంటి దానికి కొన్ని క్లాజెస్ ఉన్నాయి, కానీ విడాకులని ఎప్పుడూ కూడా మన సంఘము ప్రోత్సహించలేదు. ఇది మనము గమనించవలసినటువంటి విషయం. రోమన్ క్యాథలిక్ మిషన్, మన తల్లి అయిన శ్రీసభ ఎల్లప్పుడూ, నేను ఆదిలో చెప్పాను, పునీత పౌలుడు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం గురించి నేను చెప్పాను. క్రైస్తవ జీవితానికి మూలమైనది ప్రేమ. ఈ ప్రేమ శాశ్వతమైనది. భార్యాభర్తలుగా దేవుడు జతపరచిన తర్వాత మానవ మాతృడు వేరుపరచడానికి అక్కడ ఏమాత్రము కూడా ఆస్కారం లేదు. కానీ ఇక్కడ చెప్తున్నారు, మీ హృదయ కాఠిన్యము. ఈరోజు కరుడుగట్టినటువంటి స్వార్థము, అహంకారము, దురహంకారము, అతిశయము. ఇంకొకటి మాట చెప్పండి, ఇందులో పురుషాధిక్యత ఉన్నది, స్త్రీ యొక్క తెలివి తక్కువతనము రెండూ కూడా ఉన్నాయి. ఒక జంట విడాకులకు వెళ్తుంది అంటే ఇద్దరి యొక్క సహకారం ఉన్నది. లేదా ఒక్కరు తప్పు చేసినా చాలు, ఈ పెళ్ళి పెటాకులు అయిపోతుంది. క్రైస్తవ బోధన, సోదరులారా, క్రీస్తు ప్రభుని బోధనకు ఎప్పుడూ కూడా వ్యతిరేకముగా కానీ, విరుద్ధముగా కానీ, ప్రతికూలముగా కానీ ఎప్పుడు వెళ్ళడానికి శ్రీసభ సాహసించదు. అందువలన ఇది ఇక్కడ ఒక మాట, అప్పుడు శిష్యులు భార్యాభర్తల సంబంధము ఇటిదైనచో వివాహమాడుకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే కానీ మరి ఎవ్వరికీ ఇది సాధ్యపడదు అని చెప్పాడు.
భార్యాభర్తలు దాంపత్య జీవితము, వివాహ జీవితము వారు ఎలా ఫలివర్తం చేసుకోగలరు అంటే దేవుని యొక్క కృప అనుగ్రహము వలననే, సొంత శక్తి వలన కాదు. మనము సొంత శక్తితో మీద ఆధారపడితే నేను అందంగా ఉన్నాను, నాకు డబ్బుంది, నాకు బోల్డ్ అంతా పెద్ద పెద్ద ఏంటి అధికారంలో ఉన్నాను, లేదా పదవుల్లో ఉన్నాను, నాకింత ఆస్తి ఉన్నది, ఇవేవి రావు సోదరులారా, ఇవేవి కావు. ఒక దాంపత్య జీవితాన్ని కాపాడగలిగేది ఎప్పుడూ కూడా దేవుని యొక్క కృపానుగ్రహమే. దాని మీద మనము ఆధారపడాలి. డబ్బు మీద, పదవుల మీద, లేకపోతే మనం సంపాదించే ఆస్తిపాస్తుల మీద ఇవేవి కాదు సోదరులారా. దీని మీద ఆధారపడితే మా వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, మా వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులు, మా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని బీరాలు పలికితే ఈ దాంపత్య జీవితము ఊడిపోతుంది. కావలసినది సోదరులారా, దాంపత్య జీవితంలో ప్రభువు కోరేది ఏంటంటే గౌరవము, నమ్మకము, ఒకరిని ఒకరు గుర్తించుకొని, గౌరవించుకొని, స్వీకరించుకొని, ప్రేమించి, ఆ ప్రేమే ఒక దాంపత్య జీవితాన్ని కాపాడేది, వివాహ జీవితాన్ని కాపాడేది సోదరులారా. పెళ్ళైన కొన్నాళ్ళకే చాలాసార్లు నేనిప్పుడు నాకు గురుత్వంలో 41 సంవత్సరాలు, చాలా విచారణల్లో నేను విచారణకర్తగా పనిచేశాను. విచారణకర్తలుగా పనిచేసినప్పుడు పెళ్ళంటే మన వాళ్ళకి ఎంత తొందర అంటే, ఎంత ఆతృత అంటే, సౌండి చేసేయండి సౌండి. ఆ పిల్లకి 16 సంవత్సరాలే ఉంటుంది. కానీ పెద్దలు ఏం చేస్తారు, పెద్దలు లంచం తీసుకొని సౌండి ఆ పిల్లలకు కనపడుతుందా, ఆమె 18 ఏళ్ళు దాటిపోయింది సౌండ్ అని అబద్ధాలు చెప్తారు నా దగ్గర. ఆ విధంగా పిల్లలకి సరైనటువంటి అవగాహన లేకుండా, అసలు పెళ్ళంటే ఏమిటో తెలియకుండా, ఈ పెళ్లి నుంచి వచ్చినటువంటి బాధ్యతలు ఏమిటో తెలియకుండా బాదరాగా పెళ్ళిళ్ళు చేసేస్తారు. తల్లిదండ్రులకి ఆడపిల్లంటే గుండ్ల మీద కుంపటి, దాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఈ అవగాహన రాహిత్యము వలన, ఈ విధమైనటువంటి బాధ్యతారాహిత్యము వలన ఎన్నో జీవితాలు కూలిపోతున్నాయి. కొన్నిసార్లు విచారణ గురువుగా నేను చెప్తున్నాను, సాండి వీడంటే నాకు ఇష్టం లేదండి, వాడు చెప్తాడు దాంతో నేను బతకలేనండి, మనల్ని విడదీసేయండి. ఇది వచ్చిన తగువులు ఇవి మాకు. దయచేసి నేను ఆ రోజు కూడా చెప్పేవాడిని, పెద్దలకు చెప్పేవాడిని, నాయన ఆ పిల్లలకి ఇంకా వయస్సు రాలేదు, వాళ్ళకి పెళ్ళంటే ఏంటో తెలియదు. మేము అడుగుతాం పెళ్ళికి ముందు, అమ్మ జ్ఞాన వివాహం అంటే ఏంటంటే అలాగా కళ్ళు అప్పగించి వస్తుంది. జ్ఞాన వివాహం అంటే ఏంటి, ఎవరు చెప్పారా? వాళ్ళ అమ్మ చెప్పిందా, వాళ్ళ నాన్న చెప్పారా, లేకపోతే టీచర్లు చెప్పారా? ఎవరు ఏం చెప్పలేదు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఒక గురువు అంగీ వేసుకోవడానికి 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. కానీ అంతకన్నా గొప్ప జీవితము వివాహ జీవితము. ఈరోజు ఫాదర్ గారు ఎంత సదుద్దేశంతో ఈ సదస్సు పెట్టారు అంటే, కనీసం 4 మాటలు తల్లి చెప్పదు, తండ్రి చెప్పడు, గురువు చెప్పడు, ఇంకెవరూ చెప్పరు, వివాహ జీవితానికి సిద్ధమైపోతూ ఉంటారు. వివాహ జీవితం అంటే ఇద్దరు బిడ్డలు, ఈ మాట నేను ఉపయోగిస్తే కేవలము లైంగిక జీవితమే, సెక్సే ముఖ్యమైనటువంటి భాగమని అనుకుంటున్నారు. కాదది. అందుచేతనే వివాహం అన్నటువంటి ఆ కాన్సెప్ట్ అంటున్నాము. వివాహ జీవితం యొక్క అంతరార్థము, పరమార్థము తెలియకనే ఈరోజు అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, అనేక కుటుంబాలు బ్రోకెన్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి. సోదరులారా, ప్రభు మాటను ఈరోజు మనము గమనించవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. చూడండి, ప్రాణుల్లో కూడా, కొన్ని జీవాల్లో కూడా పౌరమైతే ఒకసారి జత కలిస్తే అవి ఆ జీవితాంతం ఉంటాయండి.
శారీరకముగా, మానసికముగా, ఆత్మీయముగా వాళ్ళు భిన్న శరీరులు గాక ఏక శరీరులు అవుతున్నారు. ఏక శరీరులు అయ్యింది కూడా ఇప్పుడు కలిసి ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ మనం చీల్చిస్తే ఎలా ఉంటుంది? అది రక్తం కారుతుంది. ఎవ్రీ డైవోర్స్లో కూడా రక్తపాతం ఉన్నది. అంచేత క్రైస్తవ బిడ్డలు ఎప్పుడూ కూడా ఆ ఆలోచన కూడా రావడానికి భయపడాల. రెండు జీవితాలని అవి ముక్కలు చేస్తాయి. ఆ ముక్కలైనట్టు ఒక పాత్రను కింద పడిస్తే ఎలాగ ముక్కలైపోతుందో క్రైస్తవ వివాహం కూడా అలా ముక్కలైపోతే ఆ ముక్కలు అతకడానికి ఇంకేం లేదు. నువ్వేదైనా అతకొచ్చు, కానీ ముక్కలైన మనస్సులను అతకలేవు. నువ్వు చాలా కష్టం అది. అందుచేతనే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వరము. అదే నేను మొదట చెప్పాను, దేవుడు మనకిచ్చినటువంటి గౌరవం అది, ఆత్మ గౌరవం. తన పోలికలో సృష్టించాడు, తన రూపములో సృష్టించాడు. పురుషుడైనా స్త్రీ అయినా సరే. అలాగని పురుషుడు స్త్రీని చిన్నచూపు చూడటానికి కూడా లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఇంగ్లీష్లో ఆ మాట ఉంది, జెండర్ ఈక్వాలిటీ అన్నటువంటిది. అంటే స్త్రీ పురుషులు సమానంగా సృష్టించబడ్డారు. ఈ సత్యాన్ని పురుషుడు చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు జులుం చేస్తూ ఉంటారు. అధికారం కొన్నిసార్లు స్వైర విహారం చేస్తారు మాటల్లో. అది తగదు. నమ్మకము, గౌరవము, ఈ రెండే వివాహ జీవితాన్ని కాపాడేవి సోదరులారా. నమ్మకాన్ని పరస్పరము నమ్మండి, పరస్పరము అర్థం చేసుకోండి, పరస్పరము గౌరవించండి, పరస్పరము స్వీకరించండి. కలిసి జీవించడానికి సహజీవన సౌందర్యమే దేవుని యొక్క రాజ్యం. అదే ప్రభు మనకి సెలవిస్తున్నారు. ప్రభువిచ్చినటువంటి గొప్ప కానుక, జీవితంలో మనకిచ్చిన కానుక ఆ సహజీవన సౌందర్యమే సోదరులారా. అందువలన దేవుడు జతపరచిన జంటను మానవ మాతృడు వేరుపరచకూడదని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. హృదయ కాఠిన్యము మానేయండి. హృదయ కాఠిన్యం అనేటువంటిది 1 అహంకారానికి, 2 అతిశయానికి, 3 స్వార్థానికి, స్వార్థం తరువాత పైశాచికత్వానికి, రాక్షసత్వానికి, ఇంకా అమానుషమైనటువంటి హింసకు మూలము ఇవే. ఈరోజు గృహహింస జరుగుతూ ఉందంటే ఇవన్నీ ఉండబట్టే గృహహింస జరుగుతూ ఉంది. అందువలన ఈ విషయంలో పురుషాధిక్యత అన్నటువంటిది ఒక కంట్రోల్లో ఉంటే సామరస్యంగా, సఖ్యంగా, స్నేహంగా, ప్రేమగా గృహాలు ఉంటాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించగలుగుతారు. ఆ దేవుడు నిర్దేశించినటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని సోదరులారా పునీత పౌలుడు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం చాలా చక్కనైనటువంటి అధ్యాయము సోదరులారా. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదవచ్చు. ఇందులో చాలా చక్కని విషయాలు చెప్పారు. అది నేను ఇప్పుడు చదువుతాను. వాక్యాన్ని దయచేసి ఆలకించండి. పునీత పౌలుడు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనము నుండి 33వ వచనము వరకు దయచేసి ఆలకించండి. చాలా చక్కనైనటువంటి వాక్యం ఇది. క్రీస్తునందుగల గౌరవముచే పరస్పరము విధేయులయుండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులయుండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్ర పరచుటకు ఆయన అటుల చేసెను. మచ్చ కాని, ముడుత కాని,
మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకు ఆయన అటుల చేసెను. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఎలయన తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడునూ తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించునట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఎలయన మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఏక శరీరులగుదురు అను లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తానుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఎంత చక్కనైనటువంటి మాటలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. వివాహ బంధములో, జ్ఞాన వివాహములో ఒక మాటను భార్యాభర్తలు ఈరోజు గుర్తించుకోవాలి. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను ప్రామాణికమైన భార్యాభర్తలుగా మేము జీవిస్తాము అన్నటువంటిది ఒప్పందం. సోదరులారా, వివాహము అన్నటువంటిది అలనాడు యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్నటువంటి ఒప్పందము. కవెనెంట్ అంటున్నాము. మొదటి ఒప్పందం అని బైబిల్కే రాసి ఉన్నది. అది మొదటి ఒప్పందము. మరలా దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా తన ప్రజలతో చేసుకున్నటువంటి ఒప్పందము రెండవ ఒప్పందం అని చెప్తున్నాము. మ్యారేజ్ ఈజ్ ఎ కవెనెంట్. వివాహం అనేది ఒక పరిశుద్ధమైన ఒప్పందము. ఈ ఒప్పందములో స్త్రీ పురుషుడు, నూతన వధువు నూతన వరుడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు చేతిలో చెయ్యి వేసి దేవుని ముందు చేసినటువంటి, పెద్దల ముందు చేసినటువంటి, సంఘం ముందు చేసినటువంటి ప్రమాణము ఇది. మాట పట్టు ఇది. ఏది? కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను మేము ప్రామాణికమైనటువంటి భార్యాభర్తలుగా జీవిస్తాము అన్నటువంటిది ఒక ఒప్పందము సోదరులారా. అదే జ్ఞాన వివాహము అని చెప్తూ ఉన్నాము. పునీత పౌలుడు ఎఫెసీ సంఘానికి ఆయన చెప్తూ, మరి 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పినటువంటి ఈ మాటలు క్రీస్తు ప్రభువు దేవుడు తనకు అప్పగించినటువంటి దైవ ప్రజలను, సంఘాన్ని ఎలా ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, వాక్కుతో శుద్ధి చేశాడు. శుభవార్తను ప్రకటించాడు. వాక్కుతో శుద్ధి చేసి ఆ సంఘం కోసం తన ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తాను వెనుకాడకుండా సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. అది ప్రేమ అంటే సోదరులారా. పునీత యోహాను వారు తన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్తున్నారు, మనము దేవుని ఎంత ప్రేమించామన్నది కాదు, దేవుడే ముందుగా మనలను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి సిలువలో అర్పించాడు. అది అసలు సిసలైనటువంటి ప్రేమ అని చెప్తున్నాడు. వివాహంలో స్వార్థం కాదు, త్యాగం త్యాగం త్యాగం, సాక్రిఫైస్. అది ప్రభువు నేర్పిస్తున్నాడు. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ఎంత త్యాగం చేశారన్న దాన్ని బట్టి ఆ వివాహ బంధం గట్టిపడతా ఉన్నది. త్యాగం లేకపోతే ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకుంటే అది ముక్కలైపోతుంది సోదరులారా. చివరికి అది ఎక్కడికి దారితీస్తుంది? బ్రేకప్ అంటున్నాం ఈరోజు. బ్రేకప్, డివోర్స్కి దారితీస్తున్నది. అందువలన మనము క్రైస్తవ జీవితములో ఈనాడు సమాజము ప్రాపంచికమైనటువంటి విషయ లోలత్వము ఇస్తున్నటువంటి
ఈ స్వార్థ సంస్కృతిని, స్వార్థపు విషవృక్షాన్ని సమూలంగా మన జీవితాల నుంచి, కుటుంబాల నుంచి మనం తొలగిస్తేనే తప్ప మన దాంపత్య జీవితానికి, కుటుంబ జీవితానికి సెక్యూరిటీ లేదు, రక్షణ లేదు. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇందుకు భార్యాభర్తల మధ్య బాంధవ్యానికి, వివాహ బాంధవ్యానికి, దాంపత్యానికి మనకు ఆదర్శము ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో, శ్రీసభని ఎలా ప్రేమించాడో, ఆ శ్రీసభ కోసం తన జీవితాన్ని ఎలా ధారపోసాడో, సిలువలో ఎలా ఆయన మరణం చెందాడో, ఆత్మార్పణం చేసుకున్నాడో, అటువంటిదే సోదరులారా. అటువంటి ఆత్మార్పణలోనే క్రైస్తవ వివాహాలు, జ్ఞాన వివాహాలు సఫలమవుతాయి. అవి జ్ఞాన వివాహాలు నిజమైనటువంటి సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని పెంపొందించేవి అవుతాయి. ఇక్కడ ఈ బాంధవ్యములో స్త్రీమూర్తికి ఒక గొప్ప బాధ్యత ఉన్నది. ఇందులో స్త్రీమూర్తి భార్య, భర్తలో ఒక భాగం ఆమె భర్తను గౌరవించవలసి ఉన్నది. శ్రీసభ ఎలాగా క్రీస్తుని గౌరవిస్తుందో, భర్తను గౌరవించి, భర్త మాటను మన్నించి, భర్తకు విధేయించి జీవించడంలోనే స్త్రీ యొక్క ఆ పాత్ర ఈరోజు సఫలమవుతూ ఉన్నది. అదొక బాధ్యత. కానీ దయచేసి స్త్రీమూర్తులు, భార్యలుగా ఉన్నటువంటి వారు నా మాటల్ని అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు స్త్రీమూర్తులు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉన్నారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. చాలాసార్లు నేను గమనించి ఉన్నది ఏంటంటే, ఒక విచారణకర్తగా నా దగ్గరకు వచ్చిన తగువుల్లో, నువ్వెంత, నీ ఉద్యోగం ఎంత, నేనే పెద్ద చేస్తున్నాను కదా అన్న మాటలు ఉన్నాయి. భర్తను లెక్క చేయనటువంటి, భర్తను చిన్న చూపు చూసినటువంటి ఈ రకమైనటువంటి తగువులు చాలా చూశాను విచారణకర్తగా. సాండి, మరి నన్ను ఏదో మీరు క్షమించాలా, ఆమెతో నేను జీవించలేను సాండి అని మొక్కినటువంటి సందర్భాలు నాకు తెలుసు. అందుచేత స్త్రీకి ఏ అలంకారం లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, వినయమనే అలంకారం, వినయమే భూషణము. అలాగే నీవు బానిసవు కాదు, నీ వినయములోనే నీకు ఔన్నత్యం వస్తుంది. ప్రభు చెప్తారు ఏమని, కడపటి వారు ఏమవుతారు, మొదటి వాళ్ళు అవుతారు. అందువలన స్త్రీకి వినయమే భూషణము. భర్తను గౌరవించి, చాలాసార్లు దయచేసి ఒక మాట చెప్తున్నాను, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దంటారు, చెప్తారు మన పెద్దలు. ఎట్టి పరిస్థితుల్లో నీ ఇరుగు పొరుగుతో కానీ, నీ స్నేహితులతో కానీ, నీ భర్త మీద ఒక్క చెడు మాట కూడా చెప్పొద్దు. అది అలాగ వెళ్తుంది, భర్త నోట్లో పడుతుంది, చెవిలో పడుతుంది. వద్దు, కడుపులో దాచుకో, నీ సంసారాన్ని నువ్వు కడుపులో పెట్టుకో, నీ సంసారాన్ని వీధిపాలు చేయొద్దు. ఇక్కడ చాలా బాధ్యతాయుతముగా ఒక స్త్రీ వ్యవహరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తన భర్తను తన గుండెల్లో పెట్టుకోవాలి, తన భర్త చేసిన తప్పుల్ని కడుపులో పెట్టుకోవాలి. కడుపు చించుకుంటే మళ్ళీ నీకే నష్టం. అందువలన భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపించవాలి. విధేయత అంటే ఇక్కడ ఏంటంటే సోదరులారా, చాలాసార్లు ఈరోజు ఆ ఒక్క మాటని పెడార్థాలతో చెప్తున్నారు. నేను నీకు బానిసనా? విధేయత అంటే బానిసత్వం కాదు. విధేయత అన్నప్పుడు ఇక్కడ భావం ఏమిటంటే, నీ భర్తను నువ్వు గౌరవించుకోవడం. నీ భర్తకు ఆయన కొన్నిసార్లు చదువు లేనివాడు కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద అధికారి కాకపోవచ్చు, ఒక డబ్బు లేకపోవచ్చు, కానీ భర్తే. నువ్వు కట్టుకున్నప్పుడు నీ భర్తను నువ్వు గౌరవించు, ఆయన మాటకు గౌరవం ఇవ్వు. చాలాసార్లు తగువులు ఎక్కడొస్తాయంటే,
నా మాట అంటే దానికి లెక్క లేదండి అంటారు. పల్లెటూళ్ళలో మాట వస్తుంది. నా మాటని గౌరవించదండి, నా మాట విందు. మాట విన్నప్పుడు ఎలా సంసారం చేస్తారు? పెళ్లి చేసుకుని ప్రయోజనం ఏంటి? ఒకరిని ఒకరు గుర్తించి గౌరవించి స్వీకరించి ప్రేమించలేకపోయినప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? దేనికోసం పెళ్ళి? రెండవ భాగంలో భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకే తన ప్రాణములను అర్పించును, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. మగాళ్ళకి తొందరగా సర్రమని కోపం వస్తుంది. అయ్యే చిన్న మాటే, కానీ సర్రని నాగుబాము లేచినట్లు లేస్తారనమాట. వద్దు. భర్తలకు ఉండవలసిన గుణము, మొదటి గుణము సహనము, పేషెన్స్. ఏదో ఇంట్లో ఉప్పు తక్కువ అవుద్ది, లేకపోతే ఆ రోజు గ్యాస్ అయిపోయి ఉంటుంది, లేకపోతే పెనం మీద ఏదో మాడిపోయి ఉంటుంది, లేకపోతే ఇంకేదో టేబుల్ మీదకి వచ్చేసరికి కొంతమంది ఏంటి ఇలా చేసామని ఫర్రమ పడుతుంది. భర్తలకు ఎప్పుడూ కూడా సరే ఈరోజు ఏదో అయిపోయింది, దాని మూడు బాగోలేదో లేకపోతే ఇంకేటో అయింది, తిందాం, అందులో ఉప్పు లేకపోయినా ఓ బ్రహ్మాండంగా చేసావే అని అనొచ్చు. సోదరులారా, ప్రియమైన ఇక్కడున్న భర్తలు ఉన్నారు చాలామంది, కోపం తగ్గించుకోండి. ఈ పురుషాధిక్యత వలన ఏంటంటే వాళ్ళు ఏదో అదేంటి హిట్లర్ అనుకుంటారు చాలామంది, శాసిస్తూ ఉంటారు. వద్దు, ప్రేమతో చెప్పండి, ప్రేమతో చెప్పండి. అదే చెప్తున్నాడు ఇక్కడ ఈరోజు పౌలు చెప్తున్నటువంటి ప్రభు, ఆ ప్రేమ గల తండ్రి యేసయ్య ఎంత సహనము కలిగి ఎన్ని బాధలు భరించాడు, తన సంఘం కోసం ఎన్ని బాధలు భరించాడు. ఆయన ముఖం మీద ఉమ్మేశారా? ఆయన రాళ్ళతో కొట్టారా? ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారా? ఆయన్ని సిలువను మోయించారా? ఇంకా రకరకాలైనటువంటి దూషణలు చెప్పారా? ఏ పల్లెత్తు మాట అన్నాడా ఎప్పుడైనా? లేదు. అది ప్రేమ. ప్రేమ అన్నిటినీ భరించును, అన్నిటినీ సహించును. ప్రియమైనటువంటి భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ఇక్కడ స్త్రీ పురుషులకు ఒక భేదం ఉన్నది. పురుషుడు 10 సార్లు లవ్లో పడవచ్చు, కానీ స్త్రీ 10 సార్లు లవ్లో పడదు. ఒక్కసారే జీవితంలో పడుతుంది స్త్రీ. అది గమనించాలి పురుషుడు. ప్రేమే జీవితము. అందుచేత మీ భార్యలను మీరు ప్రేమించండి, అనురాగంతో చూడండి, స్నేహభావంతో చూడండి. ఆ భార్యని ఏదో పెద్ద శత్రువులా చూసిన వాళ్ళు ఉన్నారు. ఏదో కురుక్షేత్రం అనుకుంటారు ఈ వివాహ జీవితం. కొన్నిసార్లు ఈ యువతల నుంచి ఈయన బాణాలు సంధించడము, అవతల నుంచి ఆమె బాణాలు సంధించడము, ఇద్దరూ గాయపడ్డము, కొన్నిసార్లు ఇద్దరూ సావడం. ఇదేం సావు ఇది? ఇదేం జీవితం ఇది? ఇందుకేనా పెళ్లి చేసుకున్నారు మీరు? ఇంకెక్కడ దొరకలేదా ప్రత్యర్థులు మీకు? భార్యాభర్తలే ప్రత్యర్థులు అవ్వాలా? తప్పు తప్పు. ప్రియమైనటువంటి భర్తలారా, మీరు బాధ్యత గలవారు, మీరు ఇంటి యజమానులు. నిజమే, మనందరికీ యజమాని ఒకరు ఉన్నారు, మన ఇంటి యజమాని ఆయనే. కానీ ఒక బాధ్యత నెరవేర్చడానికి వివాహ జీవితం అన్నప్పుడు అది సహజీవన సౌందర్యం. అది నాకు ఆ మాట చాలా ఇష్టం. అది ఒక సహజీవనం. అది వివాహం దేనికి? కలిసి బ్రతకడానికి, పోట్లాడుకోవడానికి, గుద్దుకోవడానికి, తన్నుకోవడానికి కాదు. ఇది సంతోషంగా మీరు జీవించండి, మీరు ఆనందపడు, మహానందపడు అని అష్టభాగ్యాల్లో చెప్తున్నాడు దేవుడు. సంతోషంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, అలా జీవితాన్ని, బిడ్డలని కని జీవితాన్ని పెంపొందించడానికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞాన వివాహం ఉంది. కానీ ఇలాగా ఒకరినొకరు కొట్టుకొని, తిట్టుకొని, తోలనాడుకొని చివరికి విడాకుల వరకు వెళ్ళడానికి కాదు సోదరులారా.
క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించునట్లే భర్త తన భార్యను పోషించుచు దాని విషయమే శ్రద్ధ చూపించవలేను. ఇక్కడ కూడా చెప్పబడి ఉంది, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఏక శరీరులగుడు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యం విదితమవుతున్నది. అది క్రీస్తునకు శ్రీసభకు వర్తించునని నా భావన. ఇక్కడ కుటుంబములో ఎక్కువ గొడవలు అత్తా కోడల మధ్య వస్తూ ఉన్నాయి. తల్లి ఎప్పుడూ కూడా తన కొడుకు పక్షమునే వహించడం, ఆ వచ్చినటువంటి కోడలి ఆమె వేరే కుటుంబం నుంచి వస్తుంది, వేరే సంస్కృతి నుంచి రావచ్చు, వేరే భాష నుంచి రావచ్చు, వేరే దేశం నుంచి రావచ్చు. అవేవి అర్థం చేసుకోకుండా చాలాసార్లు కుటుంబంలో విమర్శించడము, తోలనాడము, కుటుంబం అంతా ఏకమైపోవడము, ఒంటరైపోవడము, ఇలాంటి వాటి వలన ఎన్నో కష్ట నష్టాలు కోడలు ఎదుర్కొంటూ ఉన్నది. ఈ విషయంలో చాలా సమస్యలు ఇప్పుడు మన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాయి. దయచేసి ప్లీజ్ గివ్ టైం, సమయం ఇవ్వండి. ఒక కోడలు ఎక్కడి నుంచో వచ్చినటువంటి కోడలికి ఆ ఇల్లు ఆహ్వానం పలకాల, ఆమె ఇంకా ఆ ఇంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించాలా, ఆ అవకాశంలో తన భర్త యొక్క కుటుంబాన్ని కూడా ప్రేమించడానికి ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలా. చాలాసార్లు కుటుంబాలు ఆ అవకాశం ఇవ్వనందువలన అపార్థాలు మొదటి నుంచే ఏర్పడి మనస్సు విరిగిపోయి ఇంకా ఈ కుటుంబంలో నేను ఇమడలేను, ఈ భర్తతో నేను బ్రతకలేను అని తనంతట తానుగా ఆ ఇంటి నుండి, ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటుంది. తప్పిది, చాలా తప్పిది, చాలా అన్యాయం కూడాను. పెళ్లి చేసుకున్నటువంటి భర్త తల్లి తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని ఉంటాడని, వారిరువురు ఏక శరీరులై ఉంటారని అక్కడ భర్త భార్య వైపు భార్యను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. చాలా విడాకులు ఎక్కడ వస్తున్నాయంటే ఇక్కడే వస్తున్నాయి. భర్త నుంచి కూడా భార్య తన ఒక సపోర్ట్ అనేటువంటిది తాను పొందలేకపోయినప్పుడు, తాను ఒంటరైపోయాను, ఇంకా నాకు ఇక్కడ స్థానం లేదు అన్నటువంటి ఆ మనసు విరుగుడు వచ్చినప్పుడు ఫినిష్. దానికి బాధ్యుడు ఎవరు తెలిసినా భర్తే. అందుచేత పురుషుడు ఈ విషయంలో బాధ్యత తీసుకోవలసినటువంటి అవసరం ఈనాడు మన క్రైస్తవ సంఘములో ఎంతైనా ఉన్నది. అందువలన క్రీస్తు ప్రభు ఇందులోకి ఆదర్శం మనకి. ఆయన తన్ను తాను త్యజించుకున్నాడు, తన్ను తాను రిక్తిని చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. చివరికి తన భార్య అయినటువంటి, తన పత్ని అయినటువంటి సంఘం కోసము, శ్రీసభ కోసము తన సర్వస్వాన్ని కూడా ధారపోశాడు. అది నిజమైనటువంటి ప్రేమ అని పునీత యోహాను వారు చెప్తున్నారు. అది భర్త యొక్క ప్రేమ సోదరులారా. అందువలన వివాహము, దాంపత్య జీవితము, కుటుంబము, ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మహాసముద్రం లాంటిది. నేను ఈ 2 గంటల సేపు ఏదో ఒక గ్లాసులో చిన్న మంచినీళ్ళు ఇచ్చినట్టు మీకు ఇచ్చాను. ఈ భావాలు, ఈ విశాలమైనటువంటి గొప్ప గొప్ప భావాలన్నీ కూడా ఈ వివాహము అన్నటువంటి ఈ భావనలో ఉన్నాయి. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమయం అయింది. అందువలన నేను ఈ యొక్క ప్రసంగాన్ని పూర్తి చేస్తూ, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి బాంధవ్యము, క్రీస్తు ప్రభునకు శ్రీసభకు మధ్యన ఉన్నటువంటి బాంధవ్యము, ఆ ప్రభువే ఆదర్శము. తన యొక్క శ్రీసభ కోసము సర్వస్వము ధారపోసినటువంటి త్యాగమూర్తి అయినటువంటి ఆ ప్రభువుని భర్త ఆ స్థానాన్ని తీసుకుని భార్యను ప్రేమిస్తూ, ఆమెకు సంరక్షణనిస్తూ, ఆమెను ప్రతినిత్యము కాపాడుకొని గుండెల్లో పెట్టుకుంటూ వివాహ బంధాన్ని
వివాహ జీవితాన్ని సఫలం చేసుకోవటానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. అప్పుడే జ్ఞాన వివాహము 3 పువ్వులు 6 కాయలుగా అది ఫలభరితమవుతుంది.